కాని మహాదేవా, శ్రీనారాయణుడికి అవతారం ఎత్తాల్సిన అవసరమేముంది? వారెప్పుడనుకుంటే అప్పుడు తన చక్రంతో రావణుడి 10 తలలను నరికేయొచ్చు కదా. ఖచ్చితంగా నరికేయొచ్చు శైలపుత్రి. కాని శ్రీహరి బ్రహ్మదేవుడి అవతారాన్ని అవహేళన చెయ్యరు. ఎందుకంటే బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు ఇంకా నేను 3 వేరు అస్తిత్వాలై ఉండొచ్చు. కానీ నిజానికి మేము ముగ్గురము ఒక్కటే. భవానీ, ఈ రావణుడు 10 సహస్ర సంవత్సరాలు కఠినమైన తపస్సును చేసి ఎన్నో శుభకర్మలను సేకరించాడు. వాటికి కట్టుబడి బ్రహ్మదేవుడు అతడు కోరిన వరం ఇవ్వాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి అజయుడై అత్యాచారానికి ఒడిగట్టాడు. అందుకనే ఆ పాపాత్ముడి పూర్వపుణ్యం ముగిసేంత వరకు అతడిని వధించడం కుదరదు. ఇప్పుడతడి మరణం దగ్గర పడుతోంది. త్వరలోనే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిలా అవతరించి అతడిని అంతం చేస్తారు. వారి ఈ కార్యంలో నేను వారికి సాయం చేస్తాను. మీరా మహేశ్వరా? అవును భవానీ.